V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. పార్లమెంట్లో బీసీ బిల్లు సాధన కోసం ఆంధ్రప్రదేశ్లో జేఏసీ ఏర్పడబోతుంది. ప్రస్తుతం బీసీ కుల సంఘాల సమావేశం జరుగుతుంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మహారాజ్ గారు ఉన్నారు. సార్, మొత్తం అంటే బీసీ మొత్తం కూడా జేఏసీకి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు? విజయవాడ వేదికగా ఈరోజు జరిగిన బీసీ కుల సంఘాల సమావేశంలో ఏకవాక్య తీర్మానంగా పార్లమెంట్లో బీసీ బిల్లు సాధనకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఏకవాక్య తీర్మానం చేశాము. అదేవిధంగా ఈ నెల 26వ తేదీన విజయవాడ వేదికగా గౌరవ రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. ఆ కుల సంఘాల సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 140 కులాల నుంచి కూడా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ మంత్రులు, బీసీ రాజ్యసభ సభ్యులు, బీసీ ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ జడ్జీలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా జాయిన్ అవబోతున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని పార్లమెంటులో బీసీ బిల్లు సాధన సమితిగా జేఏసీ రూపుదిద్దుకోబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి బీసీ బిల్లుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతును, నితీష్ కుమార్ గారి మద్దతును త్వరలో కోరబోతున్నాము. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏలో ఒక నిర్ణయాత్మక శక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సమస్యల మీద నెలలో 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం పట్ల మేము హర్షం ప్రకటిస్తున్నాం. అదే సమయంలో రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీల గురించి, బీసీ బిల్లు గురించి కూడా నేరుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చలు జరపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ బీసీ సంఘాలంతా కూడా ప్రాధాయపడి అడుగుతున్నాయి. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానంటే తెలుగుదేశం పార్టీ గెలిచిన ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయంలో బీసీలే ముఖ్య భూమిక అని చెప్పేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. అలాంటి బీసీల కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఇవాళ దేశ స్థాయిలో ఓబీసీల పార్టీగా ఎదిగే అవకాశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఇవాళ మీరు చర్చించండి. ఇవాళ బీసీలకు కేవలం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో అరాకుర రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప చట్టసభలలో రిజర్వేషన్లు లేవు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే ఇవాళ కొన్ని కులాలు కేవలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 140 బీసీ కులాలు ఉంటే ఇంతవరకు అసెంబ్లీలో గుమ్మం దొక్కిన కులాలు కేవలం 5 నుంచి 6 కులాలే. మిగతా కులాల పరిస్థితి ఏంటి? అదే దేశవ్యాప్తంగా ఓబీసీ కులాలు 3000 కులాలు ఉంటే కేవలం 20 కులాలు మాత్రమే పార్లమెంటు గుమ్మం దొక్కాయి. మిగతా కులాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలంటే పార్లమెంట్లో బీసీ బిల్లు సాధించి తీరాల్సిందే. పార్లమెంటులో 50% రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే బీసీలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఉద్దేశం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్లో బీసీ బిల్లు సాధ్యమేనా? చంద్రబాబును కలిసి ఏ కోరబోతున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్లో బీసీ బిల్లు ముమ్మాటికి సాధ్యమే. ఎందుకంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకుముందు ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా లేదు. ఇవాళ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా వచ్చింది. అంతకుముందు మహిళా బిల్లుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు, ఇవాళ మహిళా బిల్లుకు రిజర్వేషన్లు కల్పించారు. ఇవాళ ఒకప్పుడు కులగణనకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, కులగణన ఒక ఎక్స్రే లాంటిది, అది తీసిన తర్వాత బీసీ సమస్యలు బయటపడతాయంటే ఇవాళ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా మిగిలింది ఏకైకమైనటువంటిది బీసీ బిల్లు మాత్రమే. బీసీ బిల్లు కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనే అది సాధ్యం అవుతుంది. ఓబీసీలకు న్యాయం మోదీతోనే సాధ్యం అని చెప్పేసి ఘంటాపదంగా ఈ బీసీ వర్గాలు, ఓబీసీ వర్గాలు నమ్ముతున్నాయి. కానీ ఇవాళ రాష్ట్ర స్థాయి నుండి దానికి బాధ్యతగా దాని గురుతర బాధ్యతను చంద్రబాబు గారు తన భుజస్కంధాల మీద కనుక ఎత్తుకుంటే, బీసీ బిల్లుకు ఆయన నడుము బగిస్తే దేశంలోనే ఓబీసీల గుండెల్లో చిరస్థాయిగా చంద్రబాబు గారు మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ కుల సంఘాలన్నీ కూడా ఇప్పటివరకు విడివిడిగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరి దారి వారే వెళ్తున్నారు. ప్రస్తుతం ఏదైతే జేఏసీగా ఏర్పడబోతున్నారో అంటే ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అనేక కుల సంఘాలుగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా మా ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఏకతాటి మీదకి వచ్చి అక్కడ 42 రిజర్వేషన్ మీద రేపు బంద్ను పిలుపునిచ్చాయి. బంద్కు అన్ని పార్టీలు కూడా
మద్దతు ఇచ్చాయి. ఇవాళ అదే స్ఫూర్తితో ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకే ఈ నెల 27వ తేదీన విజయవాడలో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి అన్ని బీసీ సంఘాలని త్వరలో మా పెద్దలు హనుమంతరావు గారు కానీ, జక్కా శ్రీనివాసరావు గారు కానీ, మరి సందీప్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన ఎలబాబు గారు కానీ, సుబ్బారావు గారు కానీ అందరూ కూడా బీసీ సంఘాలన్నింటిని కూడా కలిపి అన్ని సంఘాలని ఏకతాటి మీదగా తీసుకువచ్చే జాయింట్ యాక్షన్ ప్రకటన ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే ఈ నెల 26వ తేదీన జేఏసీగా ఏర్పడి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. పార్లమెంట్లో బీసీ బిల్లు సాధన లక్ష్యంగా కూడా తమ పోరాటం ఉండబోతుందంటూ కూడా బీసీ కమిషన్ మెంబరు, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.